సంధ్యావందనం కూడా చెయ్యడానికి వీలు లేని రీతిలో భగవంతుని యొక్క స్మరణ యందు పూనిక చేత కృష్ణపాదముల యందు నిబద్ధమైన మనస్సు కలిగిన లీలాశుకుడికి మాత్రము నిరంతరము శివ కేశవ అభేదంగా పంచాక్షరి చేస్తుంటే మనస్సు కృష్ణుని పట్టుకుంది. ఎంత చిత్రం చూడండి. ఇది తత్వ ప్రతిపాదకము. అందుకే శివ అంటే వశకాంతౌ అన్న ధాతువులోంచి వచ్చింది. వశకాంతౌ అంటే ఏ పరతత్వాన్ని తెలుసుకోవాలని సమస్త ప్రాణులు ఉబలాట పడతారో ఆ పరతత్వము ఏది ఉన్నదో ఆ పరతత్వమునకు శివ అని పేరు. విష్ణు శబ్దాన్ని మీరు తీసుకున్నారనుకోండి, విష్ణు వ్యాప్తౌ, అంతటా వ్యాపించినటువంటి పదార్థం ఏదున్నదో దానికి విష్ణు అని పేరు. ఇప్పుడు ఆ పరతత్వమును మీరు శివ అని పిలిచినా, ఆ పరతత్వమును విష్ణు అని పిలిచినా, మీరు పిలుస్తున్న పదార్థము మాత్రము ఒక్కటే. నేను నిలబడి ఆయన సూర్యుడు అన్నాను, వేరొకరు నిలబడి ఆయన ఆదిత్యుడు అన్నారు, వేరొకరు నిలబడి ఈజ్ ది సన్ గాడ్ అన్నారు, వేరొకరు నిలబడి రవికి నా నమస్కారము అన్నారు, వేరొకరు నిలబడి ఆయన జగచ్చక్షువు అన్నారు. ఇన్ని పేర్లతో ఇంతమంది పిలిచినా ఈ నమస్కారాలన్నీ ఎవరిని ఉద్దేశించి మీరు చెప్తున్నారు? ఒక్క సూర్య భగవానుడి గురించే చెప్తున్నారు. ఒక సూర్య భగవానుణ్ణి ఇన్ని నామాలతో పిలిచి ఇంతమంది ఇన్ని రకాలుగా చూసి నమస్కరించినా అందరికీ గోచరమవుతున్నది మాత్రము తత్వరీత్యా ఒక పదార్థమే అయినట్టు. మీరు తేలికగా మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి వీలుగా శివస్వరూపంతో పూజ చేసిన, విష్ణు స్వరూపంతో పూజ చేసిన తత్వము మాత్రము ఒక్కటే. ఒక ఆయన కుండ పట్టు కూర్చున్నాడు, ఒక ఆయన మూకుడు పట్టు కూర్చున్నాడు. నా కుండ గొప్పదని ఒక ఆయన అన్నాడు, నా మూకుడు గొప్పదని ఒక ఆయన అన్నాడు. ఆ కుండ మూకుడు పెట్టి కొట్టుకున్నారు. కుండ పగిలిపోయింది, మూకుడు పగిలిపోయింది. రెండింటిలోంచి కింద పడినవి మట్టి పెళ్ళలే. కుండ తయారైంది మట్టితోటే, మూకుడు తయారైంది మట్టితోటే. ఈయన అప్పుడు చూశాడు, ఒరే నా కుండలో ఉన్నది మట్టే, నా మూకుడులో ఉన్నది మట్టే. అసలు ఈ మట్టి ఉండబట్టి నీకు కుండ వచ్చింది, నాకు మూకుడు వచ్చింది. మన ఇద్దరం దేనికి తగువాడుకున్నట్టు? కుండ కోసం మూకుడు కోసం తగువాడుకున్నాం, కానీ లోపల ఉన్నది మాత్రం మట్టే. కాబట్టి ఒక పరతత్వమే రెండుగా భాషిస్తోంది. ఎందుకు అలా భాషించాలి అంటే, మీ మనస్సు తొందరగా లగ్నం అవ్వడానికి ఏ రూపాన్ని మీరు కోరుకున్నారో అటువంటి రూపముగా అది భాషిస్తోంది. పరిత్రాణాయ సాధూనాం, ఇలా మాకు కనపడాలని అణిగినటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకున్నాడు తప్ప అసలు ఆయనకి నామము లేదు, రూపము లేదు. కాబట్టి ఇన్ని సహస్రాలు వచ్చాయి, ఇన్ని సహస్రాలకి వ్యాఖ్యానాలు.